రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. చూడొచ్చు, ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో ఉన్నాము. ఇక్కడ ఉద్యమకారులు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది, మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. రేపు ఉదయం 9-10 గంటల ప్రాంతంలో రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నారు. సో మరి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనతో పాటు తెలంగాణ షామన్ ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. షామన్, ఏంటి అసలు విగ్రహానికి ఎందుకు వ్యతిరేకంగా పోతా ఉన్నారు? ఎస్పి సుబ్రహ్మణ్యం ఎందుకు పెట్టొద్దు? ఒకటి బ్రదర్, మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ అనగానే చాలా మందికి నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటారు. నీళ్లు నియామకాలు నిధులతో పాటు మా అస్తిత్వం కదా. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర వహించినటువంటి మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ఈ నేల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది కదా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి మా తెలంగాణ అసెంబ్లీ ముందు పెడితే ఎంత దుర్మార్గం చెప్పండి. ఇది మీలాంటి జర్నలిస్టులు లాఠీ దెబ్బలు తిని కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. మేమేమంటున్నాం, 100 మంది పోలీసు వాళ్ళని పెట్టారు కదా. అరే, పోలీస్ కృష్ణయ్య అమరుడయ్యాడు కదా, ఆయన విగ్రహం పెట్టండి, మాకు సంతోషం. ఈ తెలంగాణ బిడ్డలు ఎవరిదైనా పెట్టండి. ఆయన ఒక సామాజిక ఉద్యమకారుడు కాదు, ఆయన సంఘ పరివర్తనలో ఆయన పాత్ర ఏం లేదు, ఒక సినీ గాయకుడు. ఆయన 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 గాత్రాన్ని మేము అందరము అభినందిస్తాం. మేము ఇప్పటికీ ఆయన పాటలు వింటాం, ప్రేమిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన పట్ల మాకు ఇదేం లేదు. కానీ మా నేల పైన మీ అస్తిత్వం ఏం చెప్పండి. కాబట్టి మేము ఏమంటాం, దయచేసి అక్కడి నుంచి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు తీసేయండి. చాలామంది, మా గద్దరన్న, మా గూడాంజి అన్న, మా అందశ్రీ గారు, లేకపోతే మా దాశరథి గారు, ఇలా చాలామంది ఉద్యమకారులే కానీ, కవులే కానీ, కళాకారులే కానీ, మేధావులే కానీ, చాలామంది జర్నలిస్టులు కూడా ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పెట్టుకుంటాం. కాబట్టి ఇది మా పైన ఆధిపత్యం చెలాయించకండి, ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీకు చేతులే దండం పెడతాం, తీసేయండి అని చెప్తా ఉన్నాం. అది మార్నింగ్ ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. సో మరి మీరు అడ్డుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు ఇలాగే ప్రవర్తించాడు అనుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెడతా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు, యాక్సెప్ట్ చేద్దాం రాజకీయ నాయకులు. ఈయన పాత్ర ఏంది మీరు చెప్పండి, మాకైతే తెలియదు. ఇప్పుడు చాలామంది గాయకులు మా తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారండి, పాడినోళ్ళు, ఆడినోళ్ళు. అయినా ఏం సామాజిక ఉద్యమకారుడు కాదు కదా, సామాజిక సమస్యలపైన గొంతెత్తినోడు కాదు కదా. అది కాకుండా మన అన్న పేరు అంతటిపుల నాగరాజన్న లాంటి వ్యక్తులు, రసమయ్య లాంటి వ్యక్తులు తెలంగాణ జయ జయ హే తెలంగాణ గీతం పాడినంటే నేను పాడను, ఆ పదం తీసేయండి. స్వర్ణయుగం కావాలి తెలంగాణ అంటే ఆయనకు ఇష్టం లేదు కదా. స్వరాజ్యమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే నేను వాడను, నేను సమైక్యవాదిని అని చెప్పాడు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే సాక్ష్యం కదా. కాబట్టి మేమేమంటున్నాం, ఆయన మనసులోనే ఉన్నది ఇది సమైక్యవాదం, సీమాంధ్ర పైన ప్రేమ ఉండని అని మేము కాదని అంటలే. కానీ మా నేల కోసం నిరంతరం తిండి మానేసి, లేకపోతే ఎండకు ఎండుతూ, వానకు దడుస్తూ, చలికి వణుకుతూ ఈ నేల కోసం అహర్నిశలు కష్టపడి అమరులైనటువంటి వీరులు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి మీకు చేతులు దండం పెడతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు తీసేయండి, లేదంటే కనుక తీవ్రమైనటువంటి పరిణామానికి వరకు ప్రముఖులుగా ఉన్నారు. సాంస్కృతిక ఇలాంటి ప్లేస్లలో అలాంటి విగ్రహాలు పెట్టుకుంటే చాలా మందికి ఆదర్శంగా ఉంటుందనేది కొంతమంది సినీ ప్రముఖులు మాట్లాడుతారు. ఇది కాదు బ్రదర్, ఆదర్శం అంటే ఆంధ్ర వాళ్ళే కావాలా బ్రదర్? తెలంగాణ మేమంటున్నాం కాదని అంటలే. ఇప్పుడు బాబు మార్లే కూడా ఉన్నాడు, బాబు మార్లేని కూడా తీసుకొచ్చి పెడదామా? ఇంకా చాలామంది ప్రపంచంలో హేమాహేమీలు ఉన్నారు, కవులే కానీ, కళాకారులే కానీ, మేధావులే కానీ. మైకేల్ జాక్సన్, నిన్న వచ్చినటువంటి మైక్ టైసన్ కూడా చాలామంది అభిమానిస్తారు. నిన్న ఏదైతే ఫుట్బాల్ ఆడిరో ఆయన కూడా ఇప్పుడు ఆయన పేరును కూడా కాలనీకో, గల్లీకో, రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఊరికో పెట్టుకుంటాడా? కాబట్టి ఆదరణ, ప్రేమ, ఒక్కొక్కరిని వాళ్ళ ప్రతిభను ఎవరైనా గుర్తిస్తాం. కానీ ఆయన పర్టికులర్గా నేను ఈ జయ జయ తెలంగాణ గీతాన్ని నేను పాడను, నేను సమైక్యవాదిని అని చెప్పాడు. సమైక్యవాది చాలామంది కోనా మేధావులు, ఆంధ్ర మేధావులు ఏమంటారు, ఆయన పాటను పాడను కానీ తెలంగాణ వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేక అంటారు. సమైక్యవాదం అంటేనే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం అని అర్థం. కాబట్టి మీరు ఆంధ్ర అమరావతి దగ్గర మీ అసెంబ్లీ ముందు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టుకోండి. మా కళవులు, మా కళాకారులు చాలామంది ఉన్నారు. కాబట్టి మేము చాలా బాధపడతా ఉన్నాము. వచ్చి మేమైతే ఒక మెమరాండం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. పద్ధతి ప్రకారం మీరు తీసేస్తున్నాం ఏం లేదు. కాకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధమైనటువంటి పరిణామాలు చూసారో ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత కూడా కూలగొట్టే పరిస్థితులు ఉంటాయా? మేము మా సంస్కృతి అది కాదు బ్రదర్. కూల కొడతాము, లేకపోతే పోయి కొడతాము, తిడతాము అనే సంస్కృతి మాది కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం, పేపర్లు ఇచ్చాం, లెటర్లు ఇచ్చాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు మరి ఎందుకు వచ్చారో ఏందో మాకైతే తెలియదు. కాబట్టి చేతులు దండం రిక్వెస్ట్ చేస్తున్నాం కదా, తీసేయండి. మా గద్దరన్న విగ్రహం ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడైనా పెట్టిందా ప్రభుత్వం? మా అందశ్రీ గారి విగ్రహం పెట్టిందా? మా గూడాంజన విగ్రహం పెట్టిందా? మీ తెలంగాణ ఉద్యమంలో మొన్న ఏమైనటువంటి మా సాయిచంద్ విగ్రహం అన్న పెట్టిందా? ఎవరిది పెట్టలే కదా. కాబట్టి మేమేమంటున్నాం, మా చాలామంది మహనీయుల విగ్రహాలు మేము ఇక్కడ పెట్టుకోవాలి రవీంద్ర భారతిలో, మీరు తీసేయండి. ఇది ఆంధ్ర ఆధిపత్యం, బ్రాహ్మణ ఆధిపత్యం, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ముఖ్యమంత్రిలా కాకుండా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. దయచేసి మీరు అటువంటి విమర్శలు ఎదుర్కోకండి. తెలంగాణలో పోరాటం చేస్తా ఉన్నారు. గతంలో మార్వాడి వాళ్ళ మీద పోరాటం చేస్తారు. మా తెలంగాణలో మీ ఆధిపత్యం ఎక్కడ ఎదురబాయ్ అన్నట్టుగా. సో ఇప్పుడు ఆంధ్ర విగ్రహాల మీద పోరాటం చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం మాత్రం స్పందిస్తలేదు. 15-20 రోజుల నుంచి కూడా మీ పోరాటం కంటిన్యూ అవుతా ఉంది. ఏం చెప్తారు ప్రభుత్వం? ఇప్పుడు క్రాంతి దళ్ కానీ మా సంఘం కానీ దక్షిణాది సంఘం కానీ ఇంకా చాలా తెలంగాణ సంఘాలు లేకపోతే కవులు చాలా ప్రజా సంఘాలు వచ్చాయి. మేము అందరం ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరు సంతకాలు పెట్టి ఫోన్ నెంబర్లు రాసి లెటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఏం అయిపోలే. సరే దాది కమిటీలు వేసుకుంటున్నాం, నిర్మాణం చేసుకుంటా ఉన్నాం, మండల కమిటీలు జిల్లా కమిటీలు నడుస్తూ ఉంది. మా అస్తిత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు రాజకీయాలకు ఖచ్చితంగా మేము ఒకటవుతాం కదా. ఒక్కటై మేము అందరం గొంతిప్పి మేము ఏమంటున్నాం, మేము పోరాటం చేస్తాం. రేపు కూడా వచ్చి నిరసన తెలియజేస్తామా తెలియజేయమనంటే ఓ కమిటీగా ఏర్పడి మా కార్యాచరణ మేము ప్రకటిస్తాము. పృథ్వీరాజ్ అన్న కానీ క్రాంతి అన్న కానీ లేకపోతే మన తెలంగాణ విఠల్ అన్న కానీ పాశం యాదగిరి అన్న కానీ వీళ్ళందరూ పస్నూరు రవీంద్ర అన్న కానీ మన స్కైబాబ్ అన్న కానీ రచయితలందరూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. సరే తెలంగాణ శ్యామ అంటే చిన్న పిల్లడు అనుకోవచ్చు, తెలంగాణ ఉద్యమం నాది చిన్న ఎలక పాత్రే కావచ్చు, ఉడత పాత్రే కావచ్చు. పెద్ద పెద్ద మేధావులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీది అంటే రానున్నటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి ఆయన ఓటమిని ఆయన కొని తెచ్చుకుంటా ఉన్నాడు. మీరు అట్లా ప్రవర్తించకండి, ఆంధ్ర ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించకండి. ఈ నెలకు ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఈ నెలకు స్వభావం ఉన్నది. మేము మా యాస భాష కట్టు బొట్టు మాది అద్భుతమైనటువంటి కల్చర్. ఆయనే చెప్తాడు కదా, నువ్వే మార్చేసావు కదా. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తల్లి వెలమ దొరసానిలాగా ఉన్నది, ఈమె సబ్బండ కులాల తల్లిలాగా లేదు, తెలంగాణ తల్లిలాగా లేదా, నువ్వే మార్చేసావు కదా. మరి ఆంధ్ర విగ్రహాలు ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నావు? నీకే అంత నొప్పి ఉంటే మాకుండదా? ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు తెలంగాణ తల్లి లేదు బ్రదర్, తెలుగు తల్లి ఉండేది. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ తల్లి వచ్చింది. ఇవి ఎనభై దొరసానిలాగా ఉన్నదని ఈయన పెట్టారు. కాబట్టి మేమేమంటున్నాం, మీకు అభిప్రాయాలు ఉండొచ్చు, మాకు ఉండకూడదా? మేమేమంటున్నాం, ఏ క్యాస్ట్దైనా పెట్టండి, ఏ మతం వాళ్ళదైనా పెట్టండి, ఏ ప్రాంతం వాళ్ళదైనా పెట్టండి, మా తెలంగాణ జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డలది పెట్టండి, మా తెలంగాణ కవులది పెట్టండి, మా తెలంగాణ మేధావులది పెట్టండి అంటాం. దయచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు తీసేస్తే పద్ధతిగా మీకు బాగుంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోకుండా ఉంటారు. మళ్ళీ అధికారం కావాలనుకుంటే కనుక ప్రజా సంఘాలే కానీ మేధావులే కానీ కవులే కానీ చాలామంది చెప్పేటువంటి మాటలు వినండి. ఇప్పటికే మీ మీద తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి మీ ఓటమిని మీరే మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో కొని తెచ్చుకోకండి. దయచేసి పద్ధతి ప్రకారం ఈ అందమైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తీసుకొని పోయి ఆ ఆంధ్ర అమరావతి చంద్రబాబు నాయుడు ఇంటి ముంగడ పెట్టుకో. నీకు ఇష్టమైతే కనుక నీ ఇంట్లో పెట్టుకో.